అది సాంప్రదాయంగా ఉంటుంది కనుక కొన్ని ఏం చెప్తాను. ఏంటి, జగన్ సైకో ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతి చేస్తే తోకలు కత్తిరిస్తాయి ఈయన మాటలు, అది నాయి బ్రాహ్మణులు ఉద్ధరించి. అలాగే జగన్ ఎర్రిపప్ప. ఇంకా నేను కఠినమైన పదాలు అవి చెప్పట్లేదు నేను. ఇంకా తర్వాత ఇక అబ్బో నాయన భయంకరంగా ఉన్నాయి ఇవి చెప్పాలంటే. ఒక్కొక్క వైసీపీ గూండాగాడి క్రిమినల్ కానీ మీకు రోడ్ల మీద కొడతా బట్టలోడు తీసి పిచ్చి మాటల. అరే ఏంట్రా అసెంబ్లీలో పాతేస్తా, ఇంకా ఆ పదాలు కూడా వాటల్లా నేను. అలాగే ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు దళితుల్ని ఏ విధంగా తిట్టారో, పోలీసులను అచ్చెన్నాయుడు ఎలా తిట్టాడో, ఇక ఇంకా ఈయనైతే ఈ లోకేష్ అప్పటికి ఏమీ లేదు, కనీసం ఎమ్మెల్యేకి కూడా గెలవలేదు. ఇతను మాత్రం ముఖ్యమంత్రిని పట్టుకొని నానా మాటలు అంటాడు. వీళ్ళు మాట్లాడిన భాష అంతా మర్చిపోయారు. ఎందుకంటే అది తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా మరి మతిమరుపు అనే జబ్బు ఒకటి ఉన్నట్టుంది. వాళ్ళు మాట్లాడిన బూతులు, వాళ్ళ ఎమ్మెల్యేలు తిట్టిన తిట్లు. అదేవిధంగా వైఎస్ ఫస్ట్ అసలు ఎవరు స్టార్ట్ చేశారు? మా టైం నుంచి కూడా ఎగనెస్ట్గా అనేక పిచ్చి పిచ్చి రాతలన్నీ రాయించింది ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు కదా. ఎన్టీఆర్ గారి మీద పిచ్చి కార్టూన్లు వేయించింది చంద్రబాబు నాయుడు కదా. ఇక నా మీద అయితే చెప్పేదే లేదు. ఇక వీళ్ళ సోషల్ మీడియా పెట్టుకున్న తర్వాత మరి వైఎస్ కుటుంబం మీద అతి దారుణంగా విజయమ్మ గారి మీద కానీ, షర్మిల గారి మీద, భారతి గారి మీద, జగన్ గారి మీద అసలు స్టార్ట్ చేసింది ఎవరు? వీళ్ళే కదా. ఈ బూతులు మాట్లాడిందే వీళ్ళు కదా. వాళ్ళకి దాన్ని ఎదుర్కొంటే వాళ్ళు చేసిన వాటిని మాట్లాడితే కొడాలి నాని ఇలాంటి వంశీ వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేయించి ఇప్పుడు పెడతా ఉన్నారు, పోసాని గారిని. అందువల్ల వీళ్ళు మాట్లాడినటువంటి వాటికి వీళ్ళ భాష అయితే అసలు చెప్పడానికి కనీసం ఉచ్చరించడానికి కూడా వీళ్ళైనటువంటి ఒక అసభ్యమైన భాష వీళ్ళు మాట్లాడారు కదా. మరి అలాంటి వాళ్ళకేమి శిక్షలు లేవా? ఎంత దారుణం అంటే మేము చేస్తే రైటు, ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు అనేటువంటి పద్ధతిలో ఇతని పరిపాలన సాగింది. ఈ ద్వంద్వ ప్రమాణాలతో సాగుతున్నటువంటి ఈ పరిపాలన దానికి తగినట్టుగానే మనం చూస్తూనే ఉన్నాము. ఎన్నికల ముందు రకాల హామీలు, ఎన్నికల తర్వాత ఏమో వాటి సంస్కరణ పేరుతో వాటన్నిటిని పాతేయటం. అందువల్ల చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాలు, చంద్రబాబు నాయుడు అంటేనే హత్యా రాజకీయాలు కేర్ ఆఫ్, చంద్రబాబు నాయుడు అంటేనే ఒక ప్రజా హంతకుడు, చెప్పాలంటే ప్రజా వ్యతిరేకి. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక కుతంత్రాల రాజకీయాలకు ప్రతిబింబం. అట్లా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. దానికి తగి మించి ఈరోజు అతని కొడుకు కూడా తయారయ్యాడు. నిన్న ఆయన ఏదో పెద్ద పాయింట్స్ లేవదీసి